దినము కొత్త సంవత్సరం ఉగాది అని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇది ఒక పెద్ద పండగగా చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ నిన్నటి నుండే కూడా తెలుగు సంవత్సరాది అట, జనవరి 1 ఇంగ్లీష్ సంవత్సరాది, ఈ ఉగాది తెలుగు సంవత్సరాది. అయితే ఈ పండుగలు ఏదో విధంగా చేసుకుంటూ ఉన్నారు. అయితే మనకైతే ప్రతి ఆదివారం కూడా మనకి పండగే. దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు ఆలకించుకుంటూ దేవుని మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి దేవుని వాక్యం ప్రకారంగా ఆరాధించుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించుకుంటూ మనం ఎంతో ఆనందంతో ఉన్నాం. మనకి ప్రతి ఆదివారం కూడా మనకు ఉగాది, ప్రతి ఆదివారం ఒక సంవత్సరం, ప్రతి ఆదివారం మన పండగ. మనకి చాలా గొప్ప దినం ఈ ఆదివారం. ఇలాంటి ఆదివారంను మనము చక్కగా ఇప్పుడు మనం ఆరాధన చేసుకున్నాము. అలాగే కొన్ని లేఖలను చూసుకొని ఆ ప్రకారంగానే మనము పళ్ళలో చేయగలం. అయితే అందరూ కూడా మన బైబిల్ తీయండి. బైబిల్లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడు నమ్మవలెను కదా. అలాగే మొదట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలెను, అలా చేశాడు తిని ఆ పాత్రలోనిది ప్రశంసించిన దేవా యేసయ్య పరిశుద్ధుడా జీవన తండ్రి జీవాత్మది సమాధికారి వందనాలు. దేవా నిజవాసి దేవా దేవా ఆరాధనలో మాతో ఉండి దేవా మా ఆరాధన విని దేవా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దేవా వర్తమానంలో కూడా మాతో ఉండి ఏ మాటలు అవసరం ఆ మాటలు దయచేయండి. అయినా మీ పరిశుద్ధాత్మ మాతో ఉండవచ్చు. ఆ మాటలు వినడానికి నీ బిడ్డలకి మీ కృప చూపించండి దేవా. అయినా మీరు మా మధ్యలో ఉండి శుభవార్తను నడిపించమని మీకే మహిమాగంత ప్రభావాలు ఉండాలని శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి ఆడిస్తున్నాము. అయితే మనము చూసినటువంటి ఈ లేఖన భాగంలో ఏంటి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైనట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు దేవుని ఎదుకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయను చేయు అని నమ్మవలని కదా. ఆ నమ్మినప్పుడు ఆ విశ్వాసం బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే సెకండ్ మనం ఏం చదువుకున్నామంటే కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునేవలెను, అలా చేసి అడుగుతుంది ఆ పాత్రలోనిది మనం పరిశీలించుకుని పరీక్షించుకుని మనము ఆ పాత్రలోనిది తాగాలి. అయితే విశ్వాసము తప్పనిసరిగా అవసరం. మనం విశ్వాసం లేకుండా మనము మందిరం కూడా రాలేము. మనం ఈరోజు మందిరికి వస్తున్నాము అంటే విశ్వాసము బట్టి మన దేవుడు ఉన్నాడని, మన ప్రార్థన ఆలకిస్తాడని, దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడి బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడని, నేను ఆశీర్వదిస్తాడని విశ్వాసంతో మనము అందరికీ వస్తున్నాం. అయితే దేవుడు ఆ విశ్వాసంతో పాటుగా ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసంతో పాటుగా క్రియలు కూడా అవసరం. అసలు విశ్వాసము మన పూర్వీకులకు ఉన్నటువంటి విశ్వాసం బట్టి వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలు నడుచుకున్నారు, వాళ్ళ జీవితాన్ని విశ్వాసం బట్టి నడుచుకోగలిగారు. ఆ విశ్వాసం లేకపోతే వాళ్ళు నడవలేదు. ఐగుప్తు నుండి చాలామంది ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించినప్పుడు
మోషే ద్వారా మోషే ఆధిపత్యంలో వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు విశ్వాసం ద్వారానే నడిచారు. అయితే ఇంకా మనం చూసుకోవాలంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలోనే 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించిన శక్తి పొందెను. చూడండి చక్కగా, అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, నీలో విశ్వాసం ఉంటే, నాలో విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలం, ఎలాంటిదైనా సాధించగలం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం ఏమి చేయలేమండి. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనము మొట్టమొదట గ్రంథమైనటువంటి ఆది గ్రంథంలో మనకి ఆది కాండం ఉంది కదా, ఆది గ్రంథం అంటారు. ఆది కాండంలో అక్కడ అబ్రహాం భార్య అయినటువంటి సారయి, ఆమె గర్భం ధరించడానికి కారణము ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. అసలు యాక్చువల్గా ఆమెకు ముందైతే విశ్వాసం లేదు. మనం ఆది కాండం చదివినప్పుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం లేదు. స్టార్టింగ్లో ఆమె హేళన చేస్తుంది దేవుడికి. దేవుడు అసలు మీరు ఏదో పొరపడుతున్నారు, నాకు ఎలా పిల్లలు కొడతారే ఏంటి, నాకు స్త్రీ ధర్మం అనేది లేదు, దాటిపోయింది. అది లేనప్పుడు పిల్లలు అసలు ఎలా కొడతారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ఏ కార్యం జరగదో నీ హృదయంలో అనుకోవచ్చు, నేను పనికిరాను, లేకపోతే మనం అనుకోవచ్చు నా దగ్గర డబ్బు లేదు, లేకపోతే మనం అనుకోవచ్చు నాకు నా జీవితంలో నేను అనుకునే కార్యం నెరవేరదేమో. కానీ నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే దేవుడు ఎలాంటి కార్యమైనా చేయగలడు. ఇక్కడ సారా ఏం చేసిందంటే తను నమ్మలే. ఆమె అనుకుంది అంటే అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి, సారాకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆమె నమ్మలేదు. మీకు ఇసుక రేణువులంతా సంతానాన్ని పుట్టిస్తాను, చుక్కలను చూపించి ఎంతమంది మీకు సంతానం కలగజేస్తారని దేవుడు చెప్పినప్పుడు నమ్మలేదు. కానీ దేవుడు చేసినటువంటి కార్యంలో, అద్భుత కార్యంలో చూసారా, అంత చక్కనటువంటి ఆమె విశ్వాసం బట్టే సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు. ఆయన మీద విశ్వాసం వస్తే ఆ విశ్వాసం పోదండి. అలాంటి నమ్మదగిన వాడు కాబట్టి ఆమె గర్భం ధరించి మారు దేవుడు అయినా సరే వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా పసిగట్టాడు. ఇంకా కూడా ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి దీంట్లోనే 8వ వచనం ఒకసారి చదువుదాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు చూసారా, విశ్వాసము చాలా పెద్ద ధనవంతుడండి అబ్రహాము. ఎంతో 380 మంది మనోలు ఉన్నటువంటి, ఆయన ఏది కోరుకుంటే ఇచ్చినటువంటిది అంత పెద్ద ఇంట్లో ఆయన ఉన్నటువంటి అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి వెంటనే తన పట్టు బట్టలతో తన భార్యను తీసుకుని లోతు తీసుకుని వచ్చేసాడు బయట. అంటే ఎన్ని కష్టాలైనా పడతాను అని. అంటే ఆయన అబ్రహాము ఆ పిలుపుకు లోబడి ఆయనతో విశ్వాసం చూసారా, ఎంత గొప్ప విశ్వాసం. దేవుడు తనని ప్రేమించినటువంటి దేవుడు, తనను పిలిచినటువంటి దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను పిలిచినటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను దేవుడు వాడుకుంటాడు అనే విశ్వాసంతో బయటకు వచ్చి తాను ఏం చేశాడంటే బయట దేవుని మాట ప్రకారంగా, చిత్త ప్రకారంగా జీవిస్తూ వచ్చాడు, దేవుని పని చేస్తూ వచ్చాడు. అందుకే ఆది పురుషుడుగా గొప్ప విశ్వాసం గల పుత్రుడుగా దేవుల్లో ఆయన పేరు పొందాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట దేవుని పేరు తర్వాత ఆయన పేరే ఆయన పేరే చెప్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తాం. అంటే అబ్రహాముకి ఇచ్చిన
ఇచ్చినటువంటి ఉన్నటువంటి ఆ విశ్వాసం బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం బట్టి అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం పెరిగి నీ నా జీవితంలో కూడా మనకి విశ్వాసం ఉండొచ్చు. మనకి కానీ దేవుడిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మనము పరిశీలించాలంటే, మనం తెలుసుకోవాలంటే మనము నిలకడగా ఉండాలి. శోధనలో పడతాం, కష్టాల్లో పడతాం, ఎన్ని ఏ వచ్చినా సరే. ఇప్పుడు మనము యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ఈడి విషయమై శోధింపబడిన ఎవరిని శోధించాడు? శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరలా బడిన వాడే శోధింపబడని. మనం ఎలా ఉండాలంటే సోదరులు అనేవి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గారికి శోధన అనేది వచ్చింది. ఆయన 40 రోజులు ప్రార్థన చేసి వచ్చినప్పుడు కూడా ఆయనకి శోధన తప్పలేదు. ఏంటి అతని వెంటే అపవాది ఉంటూ వచ్చాడు. అందుకే శోధన అనేది మనం సహించగలగాలి. శోధన వచ్చిందని మనం బాధపడకూడదు. కష్టాలు వచ్చినాయని మనము విశ్వాసం ముందు కోల్పోకూడదు. దేవుని యొక్క విశ్వాసంతో, దేవుని యొక్క భక్తితో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేరు వరకు మనం నిలకడగా ఉండగలగాలి. మన జీవితకాలం అంతా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనలో ఉన్నటువంటి విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. ఆ విశ్వాసం అనేది చాలా ముఖ్యము, చాలా ఇంపార్టెంట్. అలాంటి విశ్వాసం ఉంటేనే ఏంటి అయితే శోధన సహించేవాడు ధన్యుడు. అది మనం సహించగలగాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా మనకి కష్టాలు ఈరోజు ఇప్పుడు ఎండ వచ్చింది, ఉదయం వచ్చిందంటే తప్పనిసరిగా రాత్రి వస్తుంది. రాత్రి తర్వాత మళ్ళీ ఎండ వస్తుంది. మనకు శోధన వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు మనకి మంచి మార్గంలో నడిపిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడే ఈ శోధనలు మాకు ఇచ్చాడని చెప్పుకుంటారు అన్నమాట. అయితే శోధనలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఆ భక్తి నుండి మా భక్తి మార్గం నుండి తప్పిపోతూ ఉంటారు. కానీ దేవుని మనం నిందించకూడదు. దేవుని ఎట్లా మనము ఇంకా భక్తి పెంచుకోవాలి. చాలా మంది చెప్తారు శోధనలు నాకు రావాలని అంటారట. దానికి కారణం ఏంటి అంటే శోధనలు వచ్చినప్పుడు మనము మన భక్తి అనేది ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ ప్రార్థన చేస్తాం. శోధనలో కష్టాల్లో మనం ఉంటాం కాబట్టి ఆ కష్టాల్లో ఇప్పుడు లెంట్ డేస్ ఈ లెంట్ డేస్లో యేసు ప్రభుకి మన 9 రోజుల్లో గుడ్ ఫ్రైడే వస్తుంది. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువ వేస్తారు. అవన్నీ లెంట్ డేస్, అవన్నీ కూడా శోధనలో వెళ్ళినటువంటి యేసు ప్రభుకే తప్పలేదు. ఒక దేవునికే తప్పినప్పుడు మనం ఏం పట్టి వారు మనకి కూడా శోధనలు అనేవి. కానీ శోధనలు వచ్చినప్పుడు దేవుడు విశ్వాసంతో ఉండగలగాలి, విశ్వాసంతో ప్రార్థన చేయగలగాలి. ఇక్కడ చూస్తే చక్కగా రాసేది ఏంటంటే శోధనలు సహించకూడదు ధన్యుడు. అది సహించాలి. చాలా మంది అంటారు కష్టాల్లో నేను నిలబడాలి. నేను నిలబడాలంటే నేను చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం చేస్తారట, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, నేను తెల్లవారు వెలుగుజొన్న లేచిపోయి నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతారు. కానీ చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రార్థన చేస్తారట. నాకు ఎక్కువ పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వాలంటే నేను దేవుడి సన్నిధిలో మోకరించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. అలాగే మన జీవితం అలా ఉండాలన్నమాట. అయితే శోధన సహించబడే ధన్యుడు. అతడు ఏం చేయాలంటే శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందినట్లుగా మనము ప్రార్థన చేయగలిగాడు. దేవుడు కీడి విషయమే శోధింపునేరాడు. ఎప్పుడు కూడా మనకి శోధన అనేది దేవుని వలన రావు. ఆయన ఎవరికి శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడ్డానని పడుచున్నానని అనకూడదు. మనం ఎప్పుడు కూడా నేను దేవుడి శోధింపబడుతున్నాను, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు, దేవుడు నాకు శోధనలో పెట్టాడు మనం అనకూడదట. మనం అంటే మనం తప్పు చేసేవాళ్ళం, దేవుడు మనకు
ఎప్పుడు సోదరుడు సోదరులు పెట్టడు, సోదరులు మనల్ని తప్పిస్తారు, ధైర్యాన్ని ఇస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు. నీకు ఇచ్చినటువంటి ఆ ప్రార్థన నువ్వు ఎక్కువగా చేసుకునే ఎట్లా నీవు ఆ ప్రార్థన నుండి నీవు ఆ సోదరు నుండి పైకి రాగలవు. నువ్వు నేను అందుకే సోదరులు మనకు రాకూడదంటే ఎక్కువగా ప్రార్థన విశ్వాసం అనేది చాలా ముఖ్యమండి. నీలో నాలో ఆ విశ్వాసం అనేది మరొకసారి చూద్దాం. విశ్వాసం మార్క్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 29వ రోజు, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది. విశ్వాసమును బట్టి వారు ఏం చేశారంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి ఆ ఎండిన నేలలో నడవగలిగారు. వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసం లేకపోతే ఐగుప్తీయులు ఏమయ్యారు? వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు మధ్యకి మునిగిపోయారు, వాళ్ళ రథాలు మునిగిపోయారు, వాళ్ళు మునిగిపోయి చనిపోయారు. కానీ వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఆ విశ్వాసం బట్టి నీకు నాకు విశ్వాసం ఉంటే ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఎర్ర సముద్రము ఎంత లోతైనటువంటి సముద్రమో అలాంటి సముద్రము లాంటి కష్టాలు వచ్చినా మనం ఈశ్వరు బయటకు వెళ్ళిపోగలం. ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు మనల్ని ఆ కష్టాల నుండి తీసుకెళ్ళాడు. మనకు వచ్చినటువంటి కష్టాలు ఏర్పడినటువంటి దేవుడికి వచ్చినటువంటి కష్టాల కన్నా మనకు అదే కష్టాలు ఏం కాదు కదా. యేసు ప్రభు మనకి సిలువేయబడ్డాడు. అతనికి వచ్చినటువంటి కష్టం ఎంత పెద్ద చెప్పండి. కాలుకి చేతులకి వేడి పట్టబడి ములిగిరిటంతో తలకు పెట్టి కొరడాతో కొట్టి ఎంత హింస పెట్టారో చేయనటువంటిది కొన్ని చేసిన దానికంటే కాదు. అంటే విశ్వాసం నీలో నాలో ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటిది వచ్చినా, మనం అనుకుని జరగకపోయినా అవన్నీ కూడా దేవుడు మనకు మంచి మార్గంలో నడిపించి మన ప్రతి సమస్య నుండి మనల్ని బయటకు తీస్తారు. మనం దేనికి చేయాల్సిన అవసరం లేదు. మనము నిరుద్యోగులు అవ్వచ్చు, ఉద్యోగం కోసం ఎదురు చూడొచ్చు, వివాహం కోసం ఎదురు చూడొచ్చు, ఆర్థిక పరిస్థితులు అనుకోవచ్చు, మన జీవితంలో అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, లేకపోతే ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఏ పరిస్థితి అని దేవుడికి చెప్పడం లేదు. కానీ నీలో నాలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయగలిగాడు. ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మనల్ని దేవుడు ఆ విశ్వాసానికి ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు అనమాట. అయితే ఇక్కడ చూసారా 30 వచనం ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 30. విశ్వాసమును బట్టి 7 దినముల ప్రదర్శన చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. చూసారా ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఇది చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఒకసారి చేసి చూద్దాం. ఒకసారి 6వ అధ్యాయము 1 to 5 చదువుతాం. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేసి అప్పుడు యెహోవా తిట్టులను చూడుము, నేను ఎరికో దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగన 6 దినములు చేసు రావలను. 7 యాజకులు పొట్టేలు ఊరలను పట్టుకుని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు ఊర నూదెను మోదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటం కేకలు వేయవలను.
అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు నేను. చూసారా దేవుడు చూసాడు వాళ్ళ విశ్వాసాన్ని ఎలాగా వాళ్ళు ఎలా పరీక్షిస్తున్నాడు అంటే అక్కడ ఇశ్రాయేల్ వాళ్ళు భయం చేత ఉన్నారు, లోపల ఉన్నారు. లోపల వాళ్ళు ఏం చేశారంటే లోపల బయటికి వెళ్ళకుండా బయట లోపలికి రాకుండా గట్టిగా ఆ ఎరుకో గోడలు చాలా పెద్ద గోడలట, ఎంత వెడల్పంటే దాని మీద ఒక 2 బస్సులు తిరగలవాడ. ఒక గోడ మీద బస్సులు తిరిగినంత వెడల్పుతో ఉన్నటువంటి గోడలు కలిగినటువంటి అవి పెద్ద తలుపులు ఉంటాయి. ఆ తలుపులు వేసి లోపల ఉన్నారు. బయట యెహోషువ అప్పుడు మోషే చనిపోతాడు. మోషే చనిపోతే యెహోషువ అధ్యక్షతన వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఏంటి అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే 7 దినములు వారు ఆ ఎరుకో పట్టణం రోజుకు ఒక మారు తిరగమంటాడు. ఎలాగా అంటే ఈ బురధ్వని ఊదుతూ ఆర్భాటంతో తిరగమంటాడు. లాస్ట్ 7వ రోజు 7 మార్లు తిరగమంటాడు. ఇక్కడ అదే ఏంటి అంటే 7వ దినము మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆయా యాజకులు ఊరలు వదలను. ఆ 7వ రోజు 7 మార్లు తిరగమంటాడు. అంటే ఒకసారి తిరిగితే 8 కిలోమీటర్లు అంట. ఆ పట్టణం చుట్టూ తిరిగితే 8 కిలోమీటర్లు అంటే 7×8 56 కిలోమీటర్లు ఒకే రోజు తిరిగారు. అంటే అంత ఆ ప్రకారం చుట్టూ దేవుడు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎంత పెద్ద గోడలను కూడా కూల తీసినటువంటిది వాళ్ళ విశ్వాసం బట్టి. అవన్నీ కూడా వాళ్ళు చేసిన బట్టి ఆ విశ్వాసం బట్టి వాళ్ళు చేయడం వలన ఆ గోడలన్నీ కూలిపోయాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జడిసిపోయి వాళ్ళందరూ ఇంకా మన మీదకి దండెత్తి వచ్చారని ఎటు పారిపోయారు. అంటే దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పరిశీలిస్తా వచ్చాడు. అంటే దేవుడు అది ఏం చేయమని చెప్పలేదు. మీరందరూ కలిసి ఆ గోడల్ని తప్పండి, లేకపోతే మీరందరూ కలిసి మీరు వాళ్ళతో పోరాడండి చెప్పలేదు. వాళ్ళ తాలూకా విశ్వాసాన్ని పరిశీలిస్తూ వచ్చాడు. మీరు రోజు ఒక మారు లెక్క 6 రోజులు తిరగండి, 7వ రోజు 7 మార్లు తిరగండి. అది కూడా బోర శబ్దంతో పెద్ద గోలు చేస్తూ మీరు తిరిగితే 7వసారి తిరిగినప్పుడు కల్లా ఆ ప్రాకారాలన్నీ కూలిపోతాయి అని చెప్పి అలాగే వాళ్ళ విశ్వాసం బట్టి. దానికన్నా మనకు ఉన్నటువంటి సమస్యలు పెద్దగా రావు కదా. దేవుడు మనకి ఎలాంటి సమస్య ఉన్నా మనలో విశ్వాసం ఉంటే మన విశ్వాసానికి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం నీలో నాలో ఉండగలిగాడు. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేదు, అసాధ్యం. అంటే మన ప్రార్థన విశ్వాసపూర్వకంగా చేయలేదు. కాబట్టి విశ్వాసపూర్వకంగా మనము ప్రార్థన అనేది చేయాలి. అందుకే ఇంకా చూద్దాం 33వ వచనం 11వ అధ్యాయము ఏప్రిల్ రాసినటువంటిది 33వ వచనం చదువుతున్నాం. వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానము పొందిరి, చూసారా? అంటే కేవలం విశ్వాసం ద్వారా. మనం దీంట్లో చూసుకుంటే సింహం మూలను మూసి ఎవరు దానియేలుకి అప్పుడు సింహం గృహంలో వేసినప్పుడు కేవలం విశ్వాసం ద్వారా తాను దేవుడిని ప్రార్థన చేసుకోవడం వలన సింహాలు తన ఎదురుగా అలాగా నిల్చుని అలా కూర్చొని ఉన్నాయి. కానీ దానియేలుకి ఏమీ అనలేదు. అంటే తనకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. అంటే దేవుడు నీలో నాలో విశ్వాసం ఉంటే చాలు. అంటే మనం ఒకసారి గలతీ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. గలతీ 5:12 గలతీ 5:12 లాస్ట్ 12 నీతిమంతుడు విశ్వాసం మూలంగా 11 లాస్ట్ విశ్వాసం మూలంగా జీవించాడు. నీతిమంతుడు కూడా విశ్వాసం మూలంగానే జీవిస్తాడట. అందుకే మనము విశ్వాసం మూలంగా జీవించగలగాలి. అందుకే మనం ఎప్పుడు కూడా మన ఉద్దేశం ఎలా ఉండాలంటే 1 కొరింథీ చూడండి. 1 కొరింథీలో రాస్తాడు
మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మన విశ్వాసం 15:58 లాస్ట్ వాక్యం అనుకుంటున్నది. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరగల. మన ప్రయాస సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వాటిను ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలంటే, మనకి చెప్తున్నాడు పౌలు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. మనం ఎంత ప్రయాసపడుతున్నామో అది వ్యర్థం కాదు ఎరిగి స్థిరంగా స్టాండర్డ్గా ఉండాలి. ఎటు కదలక స్టాండర్డ్గా ఉండాలి. కదలని వాటిని ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఎలాంటి పరిస్థితులు అయినా సరే స్థిరంగా ఉన్నప్పుడు ఆయన మన ప్రతి కార్యాన్ని కూడా నెరవేరుస్తాడు. మన ప్రతి కార్యాన్ని కూడా నెరవేరుస్తాడు అనమాట. అందుకే విశ్వాసంతో పాటుగా క్రియలు ఉండాలి. విశ్వాసంతో పాటుగా క్రియలు కూడా మనము చేయగలగాలి. విశ్వాసము, క్రియలు లేనటువంటి విశ్వాసం వృద్ధం. క్రియలు లేనటువంటి విశ్వాసము, నేను చాలా విశ్వాసంతో ఉన్నానండి, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేసుకుంటానండి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ విశ్వాసంతో పాటుగా క్రియలు కూడా అవసరం. ఏంటి? విశ్వాసంతో పాటుగా క్రియలు కూడా చాలా అవసరం. విశ్వాసం లేకుండా మన క్రియలు లేకుండా మనం కానీ విశ్వాసం కలిగి ఉన్నా సరే, యాకోబు ఒకసారి చూద్దాం. యాకోబు 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను విశ్వాసం కలదని చెప్పిన ఏం ప్రయోజనము? అటు విశ్వాసతను రక్షింపగలదా? సహోదరుడైన దిగంబరుడై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీరు ఎవరైనా శరీరం కావలసిన వాటిని మీకు సమాధానంగా చలి కాచుకున్నట్టు. అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అంటే విశ్వాసం లేనిటువంటి క్రియలు లేనటువంటి విశ్వాసం వృద్ధము అంటే మృతము అంటే చనిపోయినటువంటి శవము. మన శరీరానికి ప్రాణం ఉంటే ఎలాంటిదో మన విశ్వాసానికి క్రియలు కూడా అలాంటివి. మన క్రియలు అంటే మనము చెప్తాను, నేను ఇక్కడ నిల్చో చెప్పడానికి ఎన్నో చెప్తాను. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, ఇంకా ఎన్నెన్నో చెప్తాను. అది చేయాలి, ఇది చేయాలని చెప్పి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటుగా మన క్రియలు చేయగలగాలి, సహాయం చేయగలగాలి, హెల్ప్ చేయగలగాలి. మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసంతో పాటుగా ప్రతీది చేయగలిగినప్పుడు అది మన అంటే ఏం చెప్తుందంటే బైబిల్ విశ్వాసంతో పాటుగా క్రియలు కూడా చాలా అవసరం. లేకపోతే అది వృద్ధము అని అన్నమాట. అందుకే యాకోబు 2:21 ఒకసారి చూద్దాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అంటే అబ్రహాంకి ఒక్క కుమారుడు, అది కూడా లేటి సంతానం, 100 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సంతానం. అదే సంతానం ఇస్సాకుని నీ కుమారుడిని నాకు బలి ఇవ్వనప్పుడు అబ్రహాం యొక్క ఆయన ఆ త్యాగానికి దేవుడు మళ్ళీ వెంటనే తన కుమారుడిని బదులుగా ఒక గొర్రె పిల్లను అక్కడ బలివ్వడం అనేది జరిగింది. అంటే అబ్రహాం యొక్క విశ్వాసంతో పాటుగా అతని క్రియలు కూడా ఉన్నాయి. మన జీవితంతో పాటుగా విశ్వాసంతో పాటుగా క్రియలు కూడా అదనమాట. అంటే అబ్రహాము తనకు అడిగినప్పుడు తన కుమారుడిని ఇస్సాకుని అడిగినప్పుడు తను ధైర్యంగా ఎంతో బాధపడినప్పటికీ, ఎంతో వేదన చెందినప్పటికీ తను ఎక్కడైతే బలివ్వన్నాడో అక్కడికి తీసుకెళ్ళి బలివ్వడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మన విశ్వాసంతో పాటుగా ఆ క్రియలు కూడా అవసరము అనే దేవుడు చెప్తున్నాడు అనమాట. అందుకే మనకి ఆ క్రియలు కూడా అవసరం. అందుకే తప్పనిసరిగా మన జీవితంలో విశ్వాసంతో పాటుగా మనము మన జీవితం ప్రతీదీ అవసరమే అనమాట.
ఇప్పుడు కొంతమంది చాలా విశ్వాసం కలిగి ఉంటారు, క్రియలు చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, కానీ నోటిని అదుపులో పెట్టుకోరు. ఏంటి అది కూడా తప్పే. అది అలాంటి భక్తి కూడా వ్యర్థమే. యాకోబు చూద్దాం, యాకోబు 1:26 ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడినని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. అది చాలా మంది చేస్తుంటారు అన్నమాట. నోరు మనం అదుపులో పెట్టుకోవాలి. కొంతమంది చాలా భక్తితో ఉంటారు, మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, అని వాళ్ళు మాటలు చూసినప్పుడు బట్ట బుద్ధులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అదే కాకుండా వాళ్ళు నిజాయితీ ఉండదు, నీతి ఉండదు. వాళ్ళ మాటలు చూసినప్పుడు ఇంట్లో ఏంటి ఒక పడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ భక్తి వ్యర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనగా తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకున్న ఎడల వాడి భక్తి వ్యర్థమే. మనము మన క్రియలతో పాటుగా, విశ్వాసంతో పాటుగా మన నడవడికి కూడా చూపించుకోవాలి. మన నడక, మన నడత, మన జీవితము, మన అవన్నీ కూడా మనకి కనిపించాలి. దేవుడు అన్నీ చూస్తాడండి. నీ హృదయం చూస్తాడండి. నీ హృదయంలో ఉన్నటువంటి ఏంటి, నీ హృదయం, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఏంటి అదే అంటాడండి. ఈమెలో అతను దేవుడు నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అది కావాలి దేవుడు. అది ఇచ్చినప్పుడే ఆ దేవుడు, మన దేవుడు అయినటువంటి యేసు ప్రభు అది పరిశీలిస్తూ ఉంటాడు. హృదయాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి భావాల్ని, మనలో ఉన్నటువంటి తలంపుల్ని, మనలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుడు చూస్తూ ఉంటాడు. మన క్రియలు చూస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసం చూస్తుంటాడు. విశ్వాసంతో పాటుగా క్రియలతో పాటుగా మన ప్రవర్తన, మన నోటికి కళ్ళెం వేసుకొని మన ప్రవర్తన కూడా ఆ విధంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట. అయితే అలాగా మనము అవన్నీ కూడా కలిగి ఉండాలి. అవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతోమంది మన కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుడు మన జీవితాలే వేరు. ఏంటి దేవుని సన్నిధిలో మనం ఎంతో హ్యాపీగా, సంతోషంగా మన జీవితకాలం అంతా కూడా ఉన్నప్పుడే కాకుండా మన తదనంతరం కూడా, మనం మరణించిన తర్వాత కూడా మనము ఆయన సన్నిధిలో సదాకాలం ఉండగలుగుతాం. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలంటే విశ్వాసం అనేటువంటి జీవితం. నా దేవుడు ఉన్నాడని, నా ప్రార్థన ఆలకిస్తాడని, సమాధానం దయచేస్తాడని విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటుగా క్రియలు కలిగి ఉండాలి. మనం చేసినటువంటి ప్రతి క్రియ అంటే పని, మనం చేసిన ప్రతి పని దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. అలాంటి క్రియలు కలిగి ఉండాలి. వాటితో పాటుగా మన జీవిత నడవడికి మార్చుకోవాలి. మనము దేవుడికి మన ప్రార్థన పూర్వకంగాను, మనం నడుస్తున్నటువంటి మన ఫ్రెండ్స్తో కానీ, మన ఇంటి కుటుంబంతో కానీ మన నడవడిని దేవుడు చూస్తాడు. మన అంతరంగాలను దేవుడు చూస్తాడు. వీటన్నిటిని చూసినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించును గాక. వాక్యాన్ని దేవుడు